వీడి కోసం తప్పకుండా వస్తాడు రసుగాడు. అడుగరా, వచ్చాడు హీరో. ఫ్రెండ్స్, మా ఇద్దరి వల్ల కాలేజ్ మొత్తానికి బ్యాడ్ నేమ్ రావటం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేంత వరకు దయచేసి ఎవరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఓకే? రవి, రే, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగినా దయచేసి ఎవరు కలగజేసుకోండి. చాలు చాలురా, వదిలేరా సుబ్బు.
ఐ కమ్ ఇన్ సార్? ఎస్. హలో నీరజ, రా కూర్చో. ప్లీజ్ టేక్ యువర్ సీట్. హలో అంకుల్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. అంకుల్ ఇదిగోండి 25 పూర్ స్టూడెంట్స్ కి డొనేషన్. ఈఎంఐయా ఫీజులు కట్టేది? సుబ్బు సుబ్బు వెల్ నీరజ, 3 సంవత్సరాల నుంచి ఇలా పేద విద్యార్థుల ఫీజుల కోసం డబ్బులు ఇస్తున్నావు. కనీసం ఈ సంవత్సరం అన్నా నీ పేరు అనౌన్స్ చేయొచ్చా? ప్లీజ్ నో. కానీ నీ వల్ల సహాయం పొందిన చాలా మంది నీ వివరాలు కావాలంటున్నారే. వద్దు అంకుల్, ఈ పని నేను పబ్లిసిటీ కోసం చేయటం లేదు, నా తృప్తి కోసం చేస్తున్నాను. ఎరా సుబ్బుగాడు కనిపించాడా? లేదే. నీకు కనపడితే నాకు కొంచెం చెప్పమావా. జోక్ చేస్తున్నావా? అబ్బే ఇలా రారా. నా గురించి నీకు తెలుసు కదా? తెలుసు. తెలిసి కూడా బెటకారాలు ఆడుతున్నావా? నేనేవాడే. నీరజ, ప్రతి సంవత్సరం నువ్వు ఎందుకలా ఫీజులు కడుతున్నావు కనీసం నేనైనా తెలుసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. మా జీవితాలను వెంటాడుతున్న చిన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పని చేస్తున్నాను అంకుల్. చూడమ్మా, సంస్కారం అనేది వారసత్వంగా వస్తుంది. కానీ ఆ సంస్కారం మా ఇంటి వల్ల కాక ఇంకో వ్యక్తి వల్ల నాకు వచ్చింది అంకుల్. హూ ఇస్ హీ? సుబ్బు ఉన్నాడా? ఓహో, ఇన్ఫాక్ట్ నాకే తెలీదు, కానీ అతను పరోక్షంగా నాకిచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను కొత్త మంచిగా మార్చింది. ఇస్ ఇట్? అంకుల్, అందుకే కనపడని ఆ వ్యక్తికి నేనెప్పుడు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. బాయ్. అమ్మో, ఏంటి మావా ఈ మోటార్ సరసం? గుద్దటానికి నేనే దొరికాను. నువ్వు దొరకడం కాదురా బాబు, ఇందాక నుంచి నీ కోసం వెతకలేకొస్తున్నా. నువ్వు అడిగావే అమ్మాయి? నేను అమ్మాయిని అడగడం ఏంటి మావా? అది కాదురా, ఆ ఫీజులు కట్టే అమ్మాయి ఎవరైనా అడిగావే? ఆ అమ్మాయి అదిగో అదిగో. అబ్బా, కారు వెళ్ళిపోయిందిరా మావా. అయితే మన కాలేజ్ లో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కట్టేది ఒక అమ్మాయి అన్నమాట. రే మావా, భలే క్లూ దొరికింది. ఈసారి నువ్వు అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? అంత అండర్ ఎస్టిమేట్ చేయగలడు. తీసురా, గుర్తుపడతారా లేదో చెప్తా. బస్ జర్నీ భలే థ్రిల్ గా ఉంది కుస్మా. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఆర్ యు హ్యాపీ? అది కాదు. ఏది కాదు? నువ్వు చేయి వేసిన ఈ నడు నాది కాదా, లేక ఈ చెయ్యి నీది కాదా? ఏది కాదు? అసలు ఏం చదువుకున్నావు నువ్వు? బీకామ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి. ఓ, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అక్కడ ఏం అడుగుతారో నీకు తెలీదు. నీ మీద నీ తల్లిదండ్రులు ఎన్నాశలు పెట్టుకున్నారో కూడా నీకు తెలీదు. అక్కడ మీ అమ్మ నాన్న మాత్రం ఈ ఉద్యోగమైన మా అబ్బాయికి వచ్చేట్టు చేయంటూ మొక్కుతుంటారు పాపం. కానీ నువ్విక్కడ అందమైన అమ్మాయిల నడువు మీద నొక్కుతున్నావు. సిగ్గులేదురా నీకు? ఇక్కడ బస్సులో అమ్మాయిల్ని నొక్కడంలో చూపించే శ్రద్ధని అక్కడ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడంలో చూపించరా? ఇక్కడ అమ్మాయిల మీద చూపించే క్రేజ్ ని నీ గోల్ ని రీచ్ అవడంలో చూపించరా? బస్సులో ఆపసోపాలు పడుతూ ప్రయాణించే అమ్మాయిల అంగాంగాలపై ఉండే కాన్సంట్రేషన్ ని నీ కెరియర్ మీద చూపించరా? నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కొడుగ్గా నీ బాధ్యతని గుర్తించుకోరా? అప్పుడొక స్థాయికి చేరుకుంటావు. ఆ రోజు నాకన్నా అందమైన అమ్మాయిలు తమ అందాలతో పాటు మనసుని కూడా దోసిట్లో పెట్టిస్తారు తెలుసా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మళ్ళీ నా లైఫ్లో ఇంకెప్పుడు ఇలా చేయను. ఓకే మై ఫ్రెండ్, ఇంటర్వ్యూలో బాగా చెప్పు. ఆల్ ది బెస్ట్.
ఇప్పుడు అర్థమైందిరా. సరే సుబ్బు, కొంచెం విభూతి పెట్టరా. రే లోపలికి వెళ్ళి పూజారిని అడగొచ్చు కదరా. ఏ నువ్వు పెట్టకూడదా? రే రవి, ప్రసాదం, తీర్థం, విభూతి ఇది చాలా పవిత్రమైనవిరా. చా. అవి రెండో చేతికి మారుకుంటా. ఆహా. లోపలికి వెళ్ళి అడగమ్మా. మాకు తెలుసులే అమ్మా. రేయ్, ఇట్రా, రా. ఏంటన్నా? ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రమీల. వెళ్ళి నేను పిలిచాను చెప్పు. అలాగే. ఏమండి ప్రమీల గారు, మిమ్మల్ని మీ ఫ్రెండ్ పిలుస్తున్నారు. ఆహా, నా పేరు ప్రమీల కాదు, నీరజ. పేరు నీరజ్ అన్నమాట. జీనియస్ గారు గేట్ దగ్గర మంచి పడిపోయాడు. ఎరా ఇలా నేనేమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ నాకు చెప్తావేంటి? ఆ విషయం డాక్టర్ గారికి చెప్పు. పడిపోయిన డాక్టర్ అండి. ఇవే మన సీట్. ఎప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి చూడం. వాట్ ఈస్ సర్ప్రైజ్. ఆ అమ్మాయి పక్కన కూర్చుని సుబ్బుగాడు సినిమా. ఆహా, మనకు కూడా తెలియకుండా సుబ్బుగాడు అమ్మాయిని ఎప్పుడు లైన్లో పెట్టాడురా. ఈ సీక్రెట్ లో ఎప్పటి నుంచో అని కనుక్కుందామా? మనకెందుకురా కాకరకాయ. వాళ్ళని డిస్టర్బ్ చేయదురా. వాళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లో లేరు, మరి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారా? అటు చూడు. మాట్లాడు. సినిమా చూడు. వాళ్ళని కాదు, సినిమా చూడు. ఇదేంటి నీరజ నా పక్కన కూర్చుంది? కాదు, నేనే నీరజ పక్కన కూర్చున్నాను. పరిచయం చేసుకుందామా? రే సుబ్బు, కంట్రోల్ కంట్రోల్. బాగా టెన్షన్ గా ఉంది. టైం బాగాలేదు, వెళ్ళిపోతే బెటర్. లెగెత్తురా సుబ్బు. రండ్రా. టెన్షన్ టెన్షన్ టెన్షన్. రే సుబ్బు, ఏంట్రా ఇది? కంట్రోల్ కంట్రోల్. పబ్లిక్ పబ్లిక్. హలో, నమస్తే గురు. రే మీరెప్పుడు వచ్చారా? తమరు అమ్మాయి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాం. గుళ్ళో చూసిన అమ్మాయి కదా? అవునరా. సినిమా దాకా వచ్చిందంటే. రే వచ్చి కూర్చో, నాకు తెలిసిందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉందని. ఓకే, ఎనీవే కంగ్రాట్స్ రా. అక్కడ చేయించేంత సీన్ లేదమ్మా. ఆ అమ్మాయి పేరు తప్ప నాకు ఇంకేం తెలియదురా. రే నేను సినిమా చూడడానికే వచ్చా, నాకు ఇంకో సినిమా చూపించొద్దు. రే ప్రామిస్ రా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని బస్లో చూశాను రా. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. రెండోసారి గుళ్ళో చూశాను రా, అంతే. ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలిగింది. ఎంత ఇష్టం అంటే తను నా కోసం పుట్టిందేమో అన్నంత. రే అయితే ఒక పని చెయ్యి, ఎలాగో నీ పక్క సీటే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో అమ్మాయికి చెప్పేరా. అమ్మో నా వల్ల కాదురా. రే నువ్వు చెప్పక అమ్మాయికి తెలియక ఎలా రా? ఏమోరా. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఏయ్ కళ్ళు కూడా మాట అనకరా. ఊహల్లో కూడా నేనేది భరించలేను. చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి ఒక్క నీటి చుక్క కూడా పనికిరాదు. అలాగే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నాకు కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయిని చూస్తే నాకు కలిగిందిరా. నాకు కలిగింది. రే